హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. ముందుగా ఈటీవీ అభిరుచి డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా మేరీ క్రిస్మస్. ఎస్, మరి క్రిస్మస్ స్పెషల్గా ఈరోజు అలేఖ్య గారు ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసారంట. ఆల్రెడీ నేను తెలుసుకున్నాను, బట్ ఆ స్వీట్ రెసిపీ ఏంటో చూద్దాం అండ్ అలాగే కబర్లు కూడా చెప్పేసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు అయితే మీరు ఎలా ఉన్నారో నేను అస్సలు అడగను అనమాట, ఎందుకంటే చాలా బాగా రెడీ వచ్చారు, కలర్ఫుల్గా ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ. సేమ్ పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ అయినా పింక్. ఓకే, చాక్లెట్ తర్వాత ఇస్తాను. మీరు ఒకటి బాకీ ఉన్నారు తెలుసా నాకు చాక్లెట్ లాస్ట్ టైం. గతం గత, ఇప్పుడు అది కంపేర్ చేయకూడదు. సరే, వెళ్ళేటప్పుడు ఇస్తాను అయితే. ఖచ్చితంగా. అండ్ ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్ అండి. మీకు ఇంకా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మేరీ క్రిస్మస్. ఓకే, ఎప్పటిలాగే మీరు పజిల్ లాగా ఉంచేసారు మాకు ఈరోజు రెసిపీ అయితేని. స్వీట్ రెసిపీ అని తెలుసు కానీ ఏం రెసిపీ చేస్తారో తెలియదు. ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం స్ప్రింకిల్స్ హల్వా చేసుకుంటాం. సో క్రిస్మస్ స్పెషల్గా ఈరోజు స్ప్రింకిల్స్ హల్వా ప్రిపేర్ చేస్తారట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్ప్రింకిల్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: స్ప్రింకిల్స్, ఉప్మా రవ్వ, ఫ్రెష్ క్రీమ్, రోజ్ వాటర్, పంచదార, నెయ్యి, పిస్తా. సో క్రిస్మస్ స్పెషల్ స్ప్రింకిల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లో వెళ్ళిపోతాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేస్తాం. ఓకే. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకో. సో నెక్స్ట్ వచ్చేసరికి మన రవ్వ యాడ్ చేసుకుందాము. ఓకే. సో దీన్ని మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనకు అప్పుడే ఆ స్మెల్ అండ్ కలర్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఓకే. ఉప్మా రవ్వ ఇది. ఇది కూడా హెల్త్కి మంచిదే కదా చాలా వరకు. ఇది వరకు అంటే మైదా పిండితో కూడా చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు చాలా మందికి హెల్త్ కాన్షియస్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఇలానే కొంచెం రాగితో కానీ సూజీ రవ్వతో కానీ ఇలా చేసుకుంటున్నారు. బాగుంటుంది, ట్రై చేయండి. సో మామూలుగా ఉప్మా తినాలి అంటే కనుక అలేఖ్య గారు ఏ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో జనరల్గా ఉప్మా వచ్చేసరికి మనం గోధుమ రవ్వతో, సూజీ కంటే గోధుమ రవ్వ ఇంకా హెల్తీ అనమాట. సో గోధుమ రవ్వతో ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ మనం అది వెయిట్ లాస్కి కావచ్చు, డయాబెటీస్కి కావచ్చు, లేదు అంటే బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ తీసుకోవచ్చు. గోధుమలు అనేది మేజర్ రెస్ట్రిక్షన్ మనకి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఒక్కరికే ఉంటుంది. ఓకే. అది లేకుండా ప్రతి ఒక్కరికి అది గోధుమ రవ్వ అనేది యూస్ చేయొచ్చు. ఓకే. ఎర్రనూక. అండ్ చాలా మటుకు ఇవి కూడా రిఫైన్డ్ అయిపోయి వచ్చేస్తున్నాయి అనమాట. అంటే బాగా ప్రాసెసింగ్ అయిపోతున్నాయి ఏవైనా సరే. సో అలా ప్రాసెసింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటి అంటే దాంట్లో న్యూట్రియంట్ లాస్ అనేది అయిపోతుంది. అవును. సో అది అయిపోవడం వల్ల మనం ఫైనల్గా తీసుకునే ఎండ్ ప్రోడక్ట్లో లైక్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రోడక్ట్లో న్యూట్రియంట్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 70% వరకు తగ్గిపోతుంది. అవును. సో అందుకోసమని మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం ప్రిఫరబుల్లీ ఇంట్లో ఏదైనా పిండి పట్టించుకోవడాలు, ఇట్లా గోధుమ పొట్టు ఉంటుంది కదా దానిలతో యూజ్ చేయడాలు, అవి ఎక్కువగా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే హోల్ న్యూట్రిషన్ అనేది లభిస్తుంది. అవును. లేదా మనకి దంపుడు బియ్యం అని చెప్పేసి వస్తాయి, వాటితో కూడా మనం గ్రైండ్ చేసుకుంటే వాటితో కూడా ఉప్మా అది చేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది. అండ్ ఇడ్లీలు, దోశలు అవి చేసుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో నార్మల్ రైస్ బదులు ఈ దంపుడు బియ్యం కానీ లేకపోతే ఏదైనా పొట్టున్న ధాన్యాలు ఎక్కువగా వాడుకుంటూ, అండ్ ఇంట్లో చేసే చపాతీ పిండిలో కూడా కొంచెం పల్సెస్ అంటే పప్పు దినుసులు, ఈ జొన్నలు అవన్నీ యాడ్ చేసి తీసుకుంటే కూడా చాలా మంచిది. అవును. అండ్ చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. అంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా చాలామంది మేము ఏ ఆటా యూజ్ చేస్తున్నారు, ఏ రైస్ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళే చెప్తున్నారు మేము బయట కొన్నాం మేడం, మేము ఇంట్లోనే పట్టించి చేసుకుంటామని. అంత హెల్త్ కాన్షియస్ అయిపోతుంది. అదే అన్న, ఈ మధ్యన అందరూ కూడా అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు చాలా వరకు. సో మనకి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ పంచదార యాడ్ చేస్తాం. ఓకే. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. అలేఖ్య గారు అంటేనే కొంచెం డిఫరెంట్గా రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. హల్వా ఏం డిఫరెంట్గా చేస్తారులే అని చెప్పి అనుకున్నాను. చూసారు, ఇక్కడ కూడా పాలు కాకుండా మరి క్రీమ్ యూస్ చేస్తున్నారు. మరి టేస్ట్ ఎలా వస్తుందో. ఎన్నిసార్లు చేశారు ఇలా మీరు ఇంట్లో?
అంటే ప్రతిసారి నేను కొంచెం ఒకటి లేదా రెండు ఇంగ్రీడియంట్స్ మార్చేసి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. బాగా వస్తాయా? సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది చెప్పండి? సక్సెస్ రేట్ అంటే మనం మొత్తం ట్రై చేసేటప్పుడు నేను అందుకే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మార్చాను. ఒకటి ఏదైనా కొత్తది యూస్ చేసి చూస్తాను, అది సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఇంకొకటి అలా. ఓకే, దీంట్లోకి కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తాను. ఓకే. ఇంతే థిక్గా ఉంటుందా? కావాలంటే మనం ఇంకా వాటర్ కానీ కొంచెం పాలు అలా యాడ్ చేసుకోవచ్చు కదా? జనరల్గా హల్వా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాను. ఓకే. సో దీంట్లోకి మనం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. ఓకే, మీరు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అందుకే దీని కింద ఖచ్చితంగా వేయండి. ఇట్స్ చీట్ డే, డైలీ యూస్ చేయకూడదు. సో ఇలా డైరెక్ట్గా కాకుండా కూడా కొంచెం వాటర్లో కలర్ యాడ్ చేసి అప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, లైట్ పీచ్ కలర్లో వచ్చింది. ఇంకా జనరల్గా అలేఖ్య గారు అయితే కనుక కొంచెం న్యాచురల్ వేలో తీసుకొస్తారు. ఈ కలర్ అయితే మనకి బీట్రూట్తో కూడా వస్తుంది కదా? అవును. సో అలా కూడా చూయించవచ్చు. కాకపోతే ఏంటంటే క్రిస్మస్ కదా, కొంచెం ఎంత కష్టపడి బీట్రూట్ జ్యూస్ తీసి చేయాలంటే ఇబ్బంది పడతారు కదా అని ఈసారికి ఇలా వాడేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా రోజ్ వాటర్ వేస్తున్నాను. ఓకే. సో ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా? అవును, స్వీట్స్లో చాలా బాగుంది. అండ్ స్ప్రింకిల్స్. ఎస్, కలర్ఫుల్ స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసేసారు. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈరోజు అది. సో ఫైనల్గా పిస్తా. ఓకే, దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో అశ్విని గారు, మన హల్వా అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. పైన ఇంకొన్ని స్ప్రింకిల్స్ యాడ్ చేస్తాం. ఓకే. సో అశ్విని గారు, మన స్ప్రింకిల్స్ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఎస్, బా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదైతే కిడ్స్కి ఇలాంటివి ఇస్తే కనుక అస్సలు వదిలిపెట్టరు అనమాట. అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి. స్ప్రింకిల్స్ హల్వా, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్ప్రింకిల్స్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: స్ప్రింకిల్స్, ఉప్మా రవ్వ, ఫ్రెష్ క్రీమ్, రోజ్ వాటర్, పంచదార, నెయ్యి, పిస్తా. స్ప్రింకిల్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పంచదార వేసి కలుపుకోవాలి. అలానే తగినంత నీళ్లు పోసుకుని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్, స్ప్రింకిల్స్, పిస్తా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని స్ప్రింకిల్స్ పిస్తాతో గార్నిష్ చేసుకుంటే క్రిస్మస్ స్పెషల్ స్ప్రింకిల్స్ హల్వా రెడీ. క్రిస్మస్ స్పెషల్ స్ప్రింకిల్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి వస్తాను నేను. జనరల్గా ఈ నూకుతో మనం హల్వా చేసుకుంటాము. స్పెషల్ ఏంటంటే ఈరోజు స్ప్రింకిల్స్ ఎక్కువ యాడ్ చేశారు కదా, డిఫరెంట్గా వచ్చింది. చాలా చాలా ఎమ్మీగా ఉంది. సో హల్వా ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక ఇటువంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ వెరీ టేస్టీ. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ ఇంకా అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అశ్విని. నీకు ఇంకా మన ఈటీవీ ప్రేక్షకులకు కూడా మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి, స్ప్రింకిల్స్ హల్వా క్రిస్మస్ స్పెషల్గా అలేఖ్య గారు ప్రిపేర్ చేసేసారు. చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఈ క్రిస్మస్కి తప్పకుండా ట్రై చేసేయండి. వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.